ఈ అశేష ప్రజావాహిని జనవాహిని చూస్తుంటే రేపు రాబోయేటటువంటి యొక్క సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఇటు చొప్పదండి నియోజకవర్గమే కానివ్వండి, అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి గాక మన విజయాన్ని ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పని నేను సభాముఖం అందజేస్తానని చెప్పి అంటున్నాను. మిత్రులు మేడిపల్లి సత్యం గారు ఆయన విద్యార్థి జేఏసీ నాయకుడిగా ఉద్యమ బలోపేతం కోసం కృషి చేసినటువంటి ఒక సోదరుడు. ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేకున్నప్పటికీ కూడా వీళ్ళ ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడమే లక్ష్యంగా మీకందరికి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నటువంటి ఒక నాయకుడు ఇవాళ మన మేడిపల్లి సత్యం గారని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. అంటే వాస్తవంగా కూడా వల్ల మొత్తం రాష్ట్రంలోనే ఈ సాగునీటి ప్రాజెక్టులతోని అత్యధికంగా నష్టపోయిన నియోజకవర్గం ఏది అంటే చొప్పదండి నియోజకవర్గం అని చెప్పక తప్పదంటున్నాను. వీళ్ళ ఆనాడు ప్రాణహిత చేవల ప్రాజెక్టులో అంతర్భాగంగా చేపట్టి వీళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉండేది ఉందో నారాయణపూర్ రిజర్వాయర్ వరకు నీటిని తరలింపజేసి నారాయణపూర్ నుండి ఏదైతే ఉందో అటు కొడిమేల మండల్ కొండాపూరే కానివ్వండి, కొండాపూర్ నుండి వేములవాడే కానివ్వండి గాక మన ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తే ఇవాళ ఏమంటా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డదో రాష్ట్రంలో ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి నెపంతో అంటూ నేను ఇలా రామడుగు మండలే కానివ్వండి గాక, గంగాధర మండలే కానివ్వండి గాక, చొప్పదండి మండలమే కానివ్వండి గాక మొత్తం గ్రామం అంతా చిన్న భిన్నమైపోయి ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టుతో మనం నీరు పొందే అవకాశం ఉన్నటువంటి ఒక అవకాశానికి అదనంగా ఏ ఒక్క ఎకరాన్ని కూడా నీటి సదుపాయం పొందలేకపోవడమే కాకుండా నారాయణపూర్ రిజర్వాయర్ మొన్నటి అతివృష్టితో ఏదైతుందో ఆ ప్రాజెక్టే మనకు తెగిపోతే తెంపబడితే దాన్ని ఇంతవరకు కూడా కట్ట బలోపేతం చేయకుండా నారాయణపూర్ రిజర్వాయర్ నింపకుండా వీళ్ళ నారాయణపూర్ రిజర్వాయర్ నుండి ఈ ప్రాంతం అంతటికి నీరు అందింపజేసే అవకాశం ఉండి కూడా చెప్పంటున్నాను. ఇలా ఏ మేడారంకి వెళ్ళి ఏదైతుందో ఎత్తిపోతల ద్వారా నీరు వచ్చే అవకాశం ఉంటే ఆ పంపు సెట్లు కూడా ఏదైతుందో ఇవాళ చెడిపోయినాయని చెప్పంటున్నా. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గురి కావడమే కాదు ఇలా కనీసం ఏదైతుందో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీరు మేడారం ద్వారా నారాయణపూర్ వరకు కూడా ఎత్తిపోయలేనట్టుగా అసమర్థ ప్రభుత్వం నీతి అని చెప్పండి మనం చేస్తామని చెప్పంటున్నాం. ఇలా ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో రోజుకు 2 టీఎంసీ నీటి తరలింపజేస్తామనేటువంటి ఒక భావనతోని ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే రోజుకు 2 టీఎంసీ అంటే నెలకు 60 టీఎంసీ అన్న. నెలకు 60 టీఎంసీ అంటే 3 మాసాలకు ఏదైతుందో 180 టీఎంసీ అని చెప్పి అంటున్నాం. మిగిలిన 4 మాసాలు రోజు 1 టీఎంసీ ఎత్తిపోసినా కానీ 4 మూడు 120 టీఎంసీ, 180 ప్లస్ 120 300 టీఎంసీ నీటిని ఎత్తపోయగలిగేట్టుగా సామర్థ్యాన్ని కలిగి ఉండి కూడా ఇలా 2 టీఎంసీ నీటిని ఎత్తిపోతకు అదనంగా మళ్ళొక టీఎంసీ నీటి ఎత్తిపోయటం అని చెప్పని ఏ అనుమతి లేకుండా ప్రాజెక్టుకు ఏ అనుమతి లేకుండా చెప్పంటూ నేను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు ద్వారా ఉత్తర్వులు స్టే చేసినప్పటికీ కూడా ఇలా కేవలం కాంట్రాక్ట్ కమిషన్ కకృతికి లోబడేది ఉందో ఇవాళ మొత్తం ఉన్న వరద కాలువకు అదనంగా ఇంకో వరద కాలువ తవ్వడం అంటే మొత్తం లోకమంతా ఆశ్చర్యపోతుందని చెప్పంటున్నాను. ఇది కేసీఆర్ యొక్క కమిషన్ కకృతికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. దయచేసి ఏదైతున్నదో ముందైతే మీరు ఆ 2 టీఎంసీ వినియోగించండి. ఆ 2 టీఎంసీ వినియోగించి తదుపరి మనకేదైతుందో ఇంకో టీఎంసీ అవసరం ఉంటే ప్రాజెక్టు అనుమతి పొందాలని చెప్పంటున్నాను. ఇలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నదే. ఇలా బండి సంజయ్ గారు ఏది ఎత్తున్నదో పార్లమెంట్ సభ్యుడు, లోక్సభ సభ్యుడు అని చెప్పి నేను ఏ అనుమతి లేకుండా అదనపు టీఎంసీ అనేటువంటి నెపంతో ఇలా గంగాధర రాముడు మండలాన్ని చిన్న భిన్నమయ్యే విధంగా భూసేకరణతో నెపంతో ఏది ఎత్తుందో రామడుగు మండలం రైతు ఆత్మహత్య చేసుకుంటని చెప్పి అంటున్నాను. రామడుగు మండలంలో రాఘవరెడ్డి అనే ఒక రైతు ఏదైతుందో ఆత్మహత్య చేసుకుంటని చెప్పి అంటున్నా. దీన్ని కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని చెప్పంటున్నాను. రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పరిస్థితుల్లో కూడా ఏ అదనపు టీఎంసీ నెపంతో అదనంగా భూసేకరణ లేకుండా కేవలం ఉన్న నీటి పంపింగ్ తోని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం ఇలా బాధ్యత చెప్పడం జరుగుతుంది మనం చేస్తాం చెప్పంటున్నాం. ఇలా ముఖ్యంగా
కాంగ్రెస్ ఆనాడైనా ఈనాడైనా రైతాంగాన్ని వెన్నుదన్నుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు నేను. ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఎన్నికలో ఏ వాగ్దానం చేయకున్నా కానీ మొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిందని చెప్పట్టు నేను. ఇదే కేసీఆర్ నువ్వు ఎన్నికల్లో వాగ్దానం చేసి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పని 4 సంవత్సరాలు గడిచిపోయిందయా. 4 సంవత్సరాలలో మాఫీ చేసింది ఎంత? కేవలం ₹37,000 మాత్రమని చెప్పట్టు నేను. ఇంతవరకు ఏదైతుందో కనీసం ₹1,00,000 మాఫీ చేయలేదు. రాహుల్ గాంధీ గారు చెప్పట్టున్నా వరంగల్ డిక్లరేషన్ లో రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ₹2,00,000 వరకు మొత్తంగా రుణమాఫీ చేయడంతో పాటుగా రైతాంగాన్ని రుణవిముక్తం చేయడం లక్ష్యంగా పెట్టుకోవటం, రైతాంగాన్ని వ్యవసాయ ఉత్పత్తులు కల్పించేటువంటి యొక్క కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి రైతుకు అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ మనం చెప్తున్నాం. ఇవాళ మా తల్లులు ఆడబిడ్డలు చెప్పట్టున్నా ఆనాడు ఏదైతుందో ఉచిత వడ్డీ పథకంతో ఏ విధమైన వడ్డీ భారం లేకుండా నెల మీరు వడ్డీ చెల్లిస్తే మళ్ళీ నెల తిరక్క ముందు మీ వడ్డీ సొమ్ములు మీకు వచ్చి చేరినాయవ్వా. 4 సంవత్సరాలు గడుస్తున్నది. మా ఆడబిడ్డల సొమ్ము 2,000 కోట్లు కాజేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి మనం చేస్తామని చెప్పంటున్నాం. ఆడబిడ్డల సొమ్ము కాజేసినోడు ఎవరు కూడా బాగుపడడు తల్లి అని చెప్పంటున్నా. మీ సొమ్ము కాజేసిన కేసీఆర్ తప్పకుండా మీ ఉసురు తల్లుతో చెప్పండి మనం చేస్తామని చెప్పంటున్నాం. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా మిత్రులు రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రసంగాన్ని వినాలి. వాళ్ళు ఉండే ఒక ఆవేశాన్ని ఉక్రోషాన్ని ఏదైతున్నదో ఓటు రూపకంగా బలసాలుగా బావులతో తెంచిండు. కాబట్టి ఏదైతుందో నేను మీ మధ్య ఎక్కువసేపు లేకుండా రేపు చొప్పదండి నియోజకవర్గానికి ఏ ఆపద వచ్చినా నేను జైతాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను చెప్పాను కాదు. శాసన మండలి సభ్యుడిగా రాష్ట్రంలోని 42 శాసన నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తా చెప్పంటాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా కాంగ్రెస్ పార్టీ పౌరుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ యొక్క సోదరుడిగా మీ కంటగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.